ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శామ్ బెనగల్ ఇక లేరు. 90 ఏళ్ల వయస్సున్న శామ్ బెనగల్ గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జాతీయ అవార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు శామ్ బెనగల్. ఆయన సినిమా తీశాడంటే చాలు ఆ సినిమాకు నేషనల్ అవార్డ్స్ వచ్చి తీరాల్సిందే. సామాజిక ఇతివృత్తాలు, ముఖ్యంగా సమాజంలో కనిపించే జీవితాలను ఆవిష్కరించిన గొప్ప దర్శకుడు శామ్ బెనగల్. మానవ భావోద్వేగాలపై లోతైన అవగాహనతో సినిమాలు తెరకెక్కించారు ఆయన. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత గౌరవనీయమైన రచయితలలో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నారు శామ్ బెనగల్. శామ్ బెనగల్ దర్శకుడిగా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సందేశాత్మక చిత్రాలు నిర్మించి సరికొత్త రికార్డు సృష్టించారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ సంస్థానంలో జన్మించారు. కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శామ్ బెనగల్ ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురుదత్ దూరపు బంధువు. సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీలో శామ్ బెనగల్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ ఫిలిం సొసైటీని స్థాపించారు. దూరదర్శన్లో పలు సీరియల్స్ కు దర్శకత్వం వహించారు. శామ్ బెనగల్ తీసిన సినిమాలు సామాజిక సంబంధిత, ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. పన్నెండేళ్ల వయసులోనే శామ్ బెనగల్ మొదటి చిత్రాన్ని రూపొందించారు. 1973లో అంకుర్ చిత్రంతో సినీ తెరపై దర్శకుడిగా పరిచయమయ్యారు. 1975లో నిశాంత్, 1976లో మంథన్, 1977లో భూమిక వంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. భారతీయ సినీ రంగంలో మధ్యవాద సినిమా అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించారు. ఇదే క్రమంలో 18 జాతీయ చలనచిత్ర అవార్డులు, ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డుతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. సినిమాలు ఇలా కూడా తీయొచ్చా అనేలా జీవితాలను ఆవిష్కరించారు. और जो इन घोड़ों में सबसे छोटा होता है, सबसे पीछे वाला घोड़ा, उसे भविष्य का घोड़ा कहते हैं। सूरज का 7वां घोड़ा। प्रेम के बारे में कहानियों और कविताओं का माणिक बाबू के पास भंडार था। मैं शादी करूंगी तो सिर्फ तन्ना से। प्रेम में खरबूजा चाहे चाकू पर गिरे, चाहे चाकू खरबूजे पर, नुकसान हमेशा चाकू का होता है। मैं हूँ महेश्वर दलाल, तेरी आंखों का काजल भी बेच सकता हूँ अगर चाहूँ तो। हमारे प्यार को हमसे कोई छीन नहीं सकता। बाबू, इसकी नजर में खोट आ गया है, खोट। हमारे पास सब कुछ है, किसी मर्द की जरूरत नहीं है हमें। मैं क्या जिया, मुझको जीवन ने जिया, बूंद बूंद कर पिया। సామాజిక అసమానతలపై నిశాంత్ మూవీ తెరకెక్కించారు శామ్ బెనగల్. గ్రామీణ భారతదేశంలోని భూస్వామ్య విధానం, కుల అణచివేతల అంశాల ఇతివృత్తంగా ఈ సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం బెనగల్ తన సినిమాల ద్వారా చూపించే భావోద్వేగం, సమాజంలోని అసమానతలను చూపించే విధానానికి నాందిగా చెప్పుకుంటారు. సామాజిక అసమానతలపై నిశాంత్ మూవీ తెరకెక్కించారు శామ్ బెనగల్. గ్రామీణ భారతదేశంలోని భూస్వామ్య విధానం, కుల అణచివేతల అంశాల ఇతివృత్తంగా ఈ సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం బెనగల్ తన సినిమాల ద్వారా చూపించే భావోద్వేగం, సమాజంలోని అసమానతలను చూపించే విధానానికి నాందిగా చెప్పుకుంటారు.
దేశంలోనే సహకార ఉద్యమంపై బెనగల్ దర్శకత్వంలో మంథన్ పేరుతో మూవీ తీశారు. ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. గ్రామీణ సమాజం పోరాటాలు, విజయాలు, సమాజంలోని ఆర్థిక అసమానతలను ఈ సినిమాలో అత్యంత అద్భుతంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. బెనగల్ దర్శకత్వంలో వచ్చిన మరో ఆణిముత్యం భూమిక మూవీ. ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజన పలికారు. బెనగల్ దర్శకత్వానికి మంత్రముగ్ధులయ్యారు. భారతదేశంలో సాంప్రదాయం, ఆధునికత, గ్రామీణ మహిళల పోరాటాల ఇతివృత్తాలను ప్రజ్వరిల్లే విధంగా శామ్ బెనగల్ మమ్మో పేరుతో చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలోని రిచ్ సినిమాటోగ్రఫీ విస్తృతమైన విమర్శకుల ప్రశంసలు పొందాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆయన్ను సినిమా ఆర్ట్ పితామహుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. చాలా మంది దర్శకులు బెనగల్ను ఆదర్శంగా తీసుకుని సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. భారతీయ సినిమా రంగానికి శామ్ బెనగల్ అందించిన సేవలకు గాను 1976లోనే నాటి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1991 పద్మభూషణ్తో సత్కరించింది. అంతేకాదు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2007 ఆగస్టు 8న శామ్ బెనగల్ను వరించింది. హిందీ సినిమాలు ఎక్కువగా తెరకెక్కించిన శామ్ బెనగల్ 7 సార్లు అత్యుత్తమ అవార్డులు అందుకున్నారు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న శామ్ బెనగల్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఒక పక్క సినిమా రంగానికి సేవలు అందిస్తూనే రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన ఆ పదవికి వన్నె తెచ్చారు. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు శామ్ బెనగల్. ఈ నెల 14న శామ్ బెనగల్ తన 90వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకున్నారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం చిత్రసీమలో విషాదాన్ని నింపింది.